బాబాయ్ హోటల్ అంటే బ్రహ్మానందం, ఫలహారాలే తింటే పరమానందం. బాబాయ్ హోటల్ అంటే బ్రహ్మానందం. చచ్చిపోయిన శవం లెక్క అదేం ముఖం పెట్టినారు నాకు అంతద్దు. ఆహా, ఏం కలర్ కాంబినేషన్ రా బాబు. వెనకాలన్న 4 పెంకలు నీ కలరు ఎంత మ్యాచ్ అయినాయంటే ఫోటో తీస్తే పెంకలు సపరేట్ అయితే నీ ముఖం నీకు సపరేట్ అవుతాయి. ఇప్పుడు వీడికి వచ్చి ఎట్లా చేస్తావు అంటే ఇట్లున్నదా, ఇగో ఇట్లా కాళ్ళు లేపి నిలబడ. ఆహా, కుక్క కూడా ఇంత బ్రహ్మాండంగా నిలబడది కార్ట్ అయితే దగ్గర. అయిపోయింది, నువ్వు అటుపోయి ఇట్లా పెట్టుకొని నిలబడు. కర్మరా బాబు. ఆహా, మొత్తం టేబుల్ కలర్లా కలిసిపోయినావు రయ్యా నువ్వు. ఏమన్నా టేబుల్ కలర్లా కలిసిపోయినా ఇప్పుడు చూడు ఈక్వల్ అయిపోతాయి రెండు. గట్లనా? ఇటు చూడుగా పోస్ట్ మార్టం చేసిన శవం లెక్క ఎంత మంచిగా వండుకున్నాడు చూడు. లో పండుకున్న జాల్లోవిగా తలకాయ దింపు. పిచ్చి కింద నీకు పిచ్చినాయాలా? కొంచెం వెనక్కి జరుగు. ఫోటో తాగలయ్యా. ఇంకో జరుగు. ఇంకోసారి పొలాల్లో దిష్టి బొమ్మ ఉన్నట్లు ఎంత మంచిగా నిలబడ్డవురా. అబ్బో, మోటి దగ్గర జరుగు. ఇటు చూడు, నా ఎక్కడ చూడు. గేదె కొమ్ములు తీసేసట పేషెంట్ రా దరిద్రపు కొట్టేదవా? ఏ ప్రాసెదవా? ఇప్పుడు మంచిగా వచ్చింది. ఫీల్డ్ క్లియర్. ఏంట్రా పని? తినదరకపోతే చెప్తే కాలేజ్ తొక్కుతుంది కదా, లేకపోతే గవర్నెన్స్ రుద్దుతున్నావు సన్నాసి. ఏదో బురదలో పంతులు తొలుతున్నావు. ఓకే కాకా, నేనేం తిన్నగా దొరలతలేను కాకా. మరి ఓహో, మరి అట్లా చీపురు లేదు కదా, అందుకే ఈ రకంగా దొరుకుతున్నావా మొత్తం? కాకా, నాకు తెలియక అడుగుతానే, నీకు నా ముఖం చూడగా నీ పోలికలు నీకు ఎందుకు గుర్తుకొస్తాయి అసలు? నీ ముఖం అలాంటిది, మరి నీ గుర్తింపు ఆ రకంగానే వస్తుంది. మరి కాకా, నువ్వు అదొకటే గుర్తింపు చూస్తున్నావు, నా లోపల ఇంకొకటి ఉన్నది కాకా. ఏంట్రా? అబ్బో, ఫోటోలు తీస్తావా? రే సన్నాసి, ఫోటోలు తీసివాడు ఎవడైనా ఇదిగో ఆ గోడకున్న ఫోటోలు, ఆ సీసాలు, లేకపోతే వంట సామాన్లు తీస్తారు. ఇలా పొడుకులు పైకప్పు తీయటం సన్నాసి. కాకా, నేను పైకప్పు తీస్తలేను, మనిషి ఫోటో తీస్తున్నా. మనిషి ఫోటో? ఇక్కడ ఎవడో మనిషి లేడు కదరా సన్నాసి. కన్ను కూడా పోయినాయి కాక, నీకు చెట్టంతా మనిషిని పక్కకు పెట్టుకున్నావు కదా చూడు. ఎక్కడ కనపడలేదు. అరే ఒకసారి నవ్వురా చూడు, ఎంత మంచి నవ్వుతున్నాడు. ఈ తాడు డబ్బాగాడా, ఈ నవ్వుతేనే కానీ మనిషి కనపడలేదు. ఆడికి నువ్వు ఫోటోలు తీయటమా? నేను కాబోయే మంచి మోడల్నే. పొద్దున్నే మందేసేమంటారు పనికి మళ్ళేదవా? అంత తేలిక తీసి పారేయకండి నన్ను. సరే గానీ తాడు డబ్బాగానే బయటికి పంపించి వంట చేద్దాం, టైం అవుతుంది. కాకా, నీకు ముచ్చట చెప్తాను, రేపు పొద్దుగల నేను పెద్ద ఫోటోగ్రాఫర్ అయినాక అందరి ఫోటోలు తీస్తా కానీ నీ ఫోటో తీయాలి. యూ విల్ రిజెక్టెడ్. అయ్యి బాబోయ్, పిచ్చి బాగా ముదిరిపోయిందిరా మీకు. ఎందుకు తీయరా? ఎందుకంటే నువ్వు దీంట్లో పట్టవు కాక. అంటే ఎదవకోవాలి చెప్తావు. రే ఆ డబ్బాగానే బయటికి పంపి వంట చేసుకుందాం. ఓ బ్లడీ ఓల్డ్ మ్యాన్. రే బాబు ఇలారా. హలో ఇట్లారా. ఏం నువ్వు కాబోయే మోడల్వా? బెస్ట్ మోడల్. ఆడో కర్రోడు, నువ్వు తోరడబ్బా. అన్ని ఫోటోలు తీసి నువ్వు మోడల్, నేనేమో రోడ్డు మీద. రే సన్నాసి నడు, పక్కన పెట్టి వంట చేద్దాం, టైం అవుతుంది. నడు. అది ఎక్కడ దాయిరా సన్నాసి. ఎక్కడ దాచాడు? ఇక్కడనే పెట్టుకుంటా నేను. కాకా, ఏం వంటలు చేస్తుండవు? ఇవాళ నాటుకోడితో వంటలు చేస్తాను రా. నాటుకోడి ఏమేమి? నాటుకోడి ఇగురు ఒకటి చేస్తాను, నాటుకోడి మజ్జిగ పులుసు ఒకటి చేస్తాను. అవును, ముందేం చెప్తున్నావు? నాటుకోడి ఇగురు చేస్తాను రా. అగా నాటుకోడిని పసుపు ప్లేట్ ఇలాగి అక్కడ గిన్నె తీసుకో, పోయికిచ్చు. మూత ఇక్కడ నీళ్ళు పోయి. ఎందుకు కాక నీళ్ళు? చెప్తాను పోయిరా. ఇప్పుడు ఇది నాటుకోడి కదా, ముందు కొంచెం ఉడకాలరా. నీ నాటుకోడిని ఇప్పుడు కూడా నాటుకోడి ఉందనుకో, శుభ్రంగా పసుపు రాసి బాగా కాల్చాలరా. ఎంత బాగా కాల్తే అంత టేస్ట్ వద్దు అనమాట నాటుకోడి. అర్థమైందా? ఇది పక్కన పెట్టి ఇందులో కొద్దిగా ఉప్పు వేయరా. ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు, అలాగే కొంచెం ధనియాల పొడి కలిపి మూత పెట్టేద్దాం. ఇది ఉడుకుతుంది రాగా. రైట్, మూత పెట్టి. ఇప్పుడు మసాలా సామాన్లు ప్లేట్ ఇలా పట్టరా. ఆ పాన్ తీసుకో.
ఇప్పుడు ఇందులో మిరియాలు, అలాగే ఇక చెక్క, యాలకులు, అలాగే లవంగాలు ఏపు. అవును కాక, ఇవన్నీ ఎందుకు వేసినవి? ఇప్పుడు మనం చేసే కూరకి పేస్ట్ చేయాలిరా. ఈ మసాలా సామాన్లు, ఇంకా అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి ఎన్ని కలిపి పేస్ట్ చేయాలన్నమాట. ఏపు ఏపు చాలు, పోయి కట్టి. ఇగో చూడు, వెల్లుల్లి, అల్లం, పచ్చిమిర్చి, కొత్తిమీర. ఇప్పుడు మనం వేపిన మసాలా సామాన్లు మొత్తం ఇవన్నీ కలిపి పేస్ట్ చేసుకురా. అన్ని కలిపి మొత్తం. నీళ్లు పోయకూడదు రోయ్. నీళ్ళు పోయకూడదు. నీళ్లు పోస్తే మెత్తగా వచ్చేది. మరి అంత మెత్తగా కాదు, కొంచెం బరగ్గా ఉండాలి. బరగ్గా ఉండాలి. అది అర్థమైందా? అది వెళ్ళు తొందరరా. కాకా ఇక తెచ్చిన. ఒరే అబ్బాయి, ఏట్రా ఎప్పుడు చూసినా వంటింట్లోకి వచ్చి ఇంకా ఎక్కడ ఫోటోలు బయటకు వెళ్తారా? గట్టనే పోదా మాకు. ఎక్కడికి? మోడల్ గారు వెళ్తున్నా కదా, బయటకు పోయేస్తా. ఆడికి ఫోటోలు మోడల్ కాదురా, ఆ సింగరేణి గన్లకి బ్రాండ్ అంబాసిడర్ గా ట్రై చేయమని. చూడగానే తీసేసుకుంటారు సన్నాసి. జోకులు బాగా వేస్తావే కాకా. చెప్తూ నేను ఏదో ఒక రోజు మేము పెద్ద స్టార్లో. మీరు మంచి స్టార్లు అవుతారా. ఆడు బొగ్గు గనులకి స్టారు, నువ్వేమో తాడు డబ్బాలకు స్టారు. సన్నాసి అని మూసుకున్నాను బొమ్మని వంట చేద్దాం. వేసి తెచ్చాగా, ఉడికిపోయిందిరా. రా 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 రా, ఈ పాన్ తీసేయి. అవన్నీ కాకా, నాకు ఒక డౌట్ ఉంది. ఇప్పుడు నాటుకోడి వేపుడికి నాటుకోడి ఈగురికి తేడా ఏమున్నది? ఇప్పుడు కూరకి వేపుడికి మధ్యలో ఉండేది ఈగురురా సన్నాసి. అది అర్థమైందా? దా అది తీసుకో, అమ్ముకుడు తీసుకో. దా పెట్టు, పేలుకి ఆ సామాన్లకి ఆయిల్ పోయి. చాలు, తాగింది కదా నూనె బాగా. ఇప్పుడు ఇందులో ఇదిగో ఉల్లిపాయ ముక్కలు, ఇందులోనే కరివేపాకు వేద్దాం, కొంచెం పసుపు, కొంచెం ఉప్పు పట్టురా. అందులో కొంచెం వేసాం, గుర్తుందా? ముక్కలు నాకు వేయి. ఇప్పుడు ఈ ఉల్లిపాయలు బాగా వేగాలరా. బాగా ఎంత వేగితే అంత టేస్ట్ వస్తుంది. ఉల్లిపాయ బాగా వేగింది. ఇప్పుడు పేస్ట్ వేసి పేస్ట్లో ఏమేమి వేసావురా? లవంగాలు, యాలకులు, మిరియాలు, అల్లం, ఎల్లిగడ్డ, కొత్తిమీరి, పచ్చిమిర్చి పేస్ట్, ఇంకొకటి చెక్క. కాకా, నాకు ఒక కోరిక ఉన్నది. ఏంట్రా? నేను ఎప్పటికైనా అమరీష్ పూరి గెటప్ లో చూడాలని బాగా కోరిక. ఇంకా నయ్యో యోగ వేమన గెటప్లో చూడాలని లేదు సన్నాసి. రైట్, ఇప్పుడు ఇందులో టమాటా ముక్కలు వేద్దాం, కలుపు. ఇందులోనే ఇదిగో కారం, ధనియాల పొడి కూడా వేసేద్దాం, కలుపు, బాగా కలుపు. రా ఇక్కడ చూడు, పైన కవర్ ఉంటుంది, మూత పెట్టు. ఇప్పుడు ఇది నూనె పైకి వచ్చేదాకా బాగా మగ్గాలరా. అప్పుడు చికెన్ వేద్దాం. రే మూత తీసే, కాలుతుంది. అది ఇది కూడా అయిపోయిందిరా. ముక్కలు తీసి ఇందులో వేసే, పొయ్యి కట్టి. ఇంకా బాగా మగ్గాలరా. ఎరా అబ్బాయి, నేను వస్తానని రాలేదేట్రా? నువ్వు వస్తావని చెప్పి నేను అక్కడ ఫోజులు తెగ ప్రాక్టీస్ చేస్తాను. అరే నువ్వంటే చీకటి రంగు లెక్క, నల్లగా జీడి గింజ లెక్క. నేను నీ లెక్క లేను కదా, నేను వచ్చినట్టు క్లియర్ గా కనబడుతుంది కదరా నీకు. అబ్బా నేను మరి గేదె రంగు, నువ్వు అది ఇచ్చే పాలు రంగు, తల మెరిసిపోతావు మరి నువ్వు. పోనీ అంత గంగాల పోను కానీ ఇప్పుడు ఏం కావాలో చెప్పు నీకు. ఏం కాదురా, అక్కడ ఒక కొండ ఉంది, అక్కడికి వెళ్ళి తీసుకుందాం ఫోటోలు. పా అరే పాగలుగా గంత దూరంగా కొండ దగ్గరకు ఓడ అవసరమా? గిడ మా కాక జున్ను పండు కొండ లెక్క ఎంత మంచిగా ఉన్నాడు. ఈయన దిగుతురా, నేను దిగుతారా? నిలబడు, జరుగు కొండ పక్కకు వచ్చి నిలబడు. ఇటు చూడు.
ఆహా ఈ మధ్య కొండలకు కూడా కోపాలు వస్తున్నాయి. ఫోటో మంచిగా వచ్చిందిరా భయ్, దా సుద్రా. ఈ నొట్టే మనవాడు ఇంకా అత్తలేడేం రా భయ్. ఇంకోసారి అంటే పిచ్చి పిచ్చి అసలు వేసామనుకో చంపేస్తా. మర్యాదగా పోయి అక్కడి నుంచి. అయ్యో బాబోయ్ కాక, ఇప్పుడు నువ్వు అన్నైతే భయపెట్టి పంపించు, నన్ను భయపెట్టలేవు కదా. నువ్వు భయపెడితే నేను భయపడా, బయటికి వెళ్ళి తీసుకుంటా. అర్థమైందా? అర్థమైందా కాక? ఇంకొక మాట చెప్తున్నాను, నా ఎదుగుదలని ఎవ్వరు కూడా ఆపలేరు. నేను రేపు పొద్దుగల పెద్ద ఫోటోగ్రాఫర్ అయినా కూడా పి అని చెప్పినా కూడా నీ ఫోటో తీయ. అయ్యి బాబోయ్ పిచ్చి బాగా ముదిరిపోయిందిరా మీకు. సన్నాసి సన్నాసి రా. అయిందా మీ జంతు ప్రదర్శన? ఒక కాక మేము వాళ్ళ అట్టుగాడు ఇంట్లోకి ఫోటో తీయడానికి పోయినాం. ఫోటో తీస్తున్న టైంకి కరెక్ట్ టైంకు కరెంట్ పోయింది. అని నేను లెంకినా, ఆడు నన్ను లెంకిండు. ఇద్దరం లెంకొని లాస్ట్ కత్తే గుద్దుకున్నాం. అంటే ముక్కు ఎట్లా ఎర్రగా అయిందో. కర్రీ మొక్కలో ఎరుపు కనపడేది సన్నాసి. మీరు ఫోటోలు రోడ్డు మీద తీసుకోక గదిలోకి ఎందుకు తీసుకున్నారా? అట్లా కాదు కాక, మేము బయట నిలబడి తీస్తున్నాం. గల్లీలో ఆడపిల్లలు ఉంటారు కదా, వాళ్ళ అమ్మ నన్ను అందరు వచ్చి కొట్టదందుకు ఏ భయంతో ఇంట్లోకి పోయినాం. దరిద్రం కరెంట్ పోయి. సరే అయితే మళ్ళీ వస్తారు కన్నాడు. ఇది అయిపోయింది, వంట చేస్తారా? అయిపోయిందా? రెండో వంట ఏం చెప్పు. ముందు ఇదిగో ఇందులో ఆ కొత్తిమీరలకి, అక్కడ కొత్తిమీర ఉంది, నిమ్మచక్క ఇందులో పిండాలి. ఎత్తి పిండనా? పిండు. రైట్ చాలు. ఇట్లా మూత తీసుకో. అక్కడ మూత ఉందో తీసుకో. పొయ్యి కట్టి మూత పెట్టే. నాటుకోడి ఇగురు రెడీ రా. ఇప్పుడు రెండో వంట చేద్దాం. ఏమో ఇగో చికెన్ మజ్జిగ పులుసు చేద్దాం రా. అక్కడ పానం చూడు, పెట్టాను చూడు. పోయండి. ఇప్పుడు ఇదిగో చికెన్ అలాగే సామాన్లు అలాగే నూనె పోయి. ఇక చికెన్ చూసావా శుభ్రంగా కడిగి క్లీన్ చేసి పెట్టా. చిన్న ముక్కల కింద కోసి. అంటే మజ్జిగ పులుసు కదా, చిన్న ముక్కలు ఉండాలిరా. చాలు. ఇప్పుడు ఈ చికెన్ మజ్జిగ పులుసు భీమవరంలో చాలా ఫేమస్ రా. భీమవరంలో పుట్టింది అది. ఇప్పుడు హైదరాబాద్లో కూడా చాలా కర్రీ పాయింట్లు చేస్తున్నారు. హోటల్స్లో కానీ కర్రీ పాయింట్లో కూడా చికెన్ మజ్జిగ పులుసు చేస్తున్నారు రా. వేడెక్కిందా? ఇప్పుడు ఇందులో ఇదిగో ఆవాలు, ఇదిగో జీలకర్ర, ఇదిగో ఎండుమిర్చి, ఇదిగో కరివేపాకు, కొంచెం పసుపు, ఇందులో మెంతాకు. ఎందుకు? బాగా ద్వారా నాలుకే మన చిన్న పెట్టు. ఇప్పుడు మజ్జిగ పులుసులోకి లైట్ ఒగరున్నది ఉంటే ఆ మజ్జిగకి మంచి టేస్ట్ వద్దురా. ఇంకా మన మామూలు మజ్జిగ పులుసులో మెంతులు వేస్తారు. అర్థమైందా? మనం మెంతాకు వేసాం అనమాట. ఇప్పుడు ఈ చికెన్ కదా, చికెన్ మజ్జిగకి మెంతాకు వేయటం వల్ల మంచి టేస్ట్ వస్తుంది, మెంతులు వాడక్క లేకుండా. అర్థమైందా? అది. ఇప్పుడు ఇందులో ఉల్లిపాయలు, ఉల్లిపాయ ముక్కలు వేసాం కదా, పచ్చి ఉల్లిపాయ కూడా వాడతాం రోయ్. పచ్చి ఉల్లిపాయ అంటే 2 రకాలు వాడతాం ఉల్లిపాయ. వేస్తున్నాం టేస్ట్ కోసం. ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి వేద్దాం. కలుపు. రైట్. ఇప్పుడు చేతులకి ఉప్పు తీసుకో, కలుపు రా. ఉల్లిపాయ వేగింది కదా, ఇప్పుడు చికెన్ వేసేద్దాం. కలుపు, బాగా కలుపు. ఏది సారీ. ఇప్పుడు ఇలా మూత పెట్టేద్దారా. మూత పెడితే బాగా చికెన్ మగ్గుద్ది. ఒక 15 నిమిషాలు మగ్గాలరా చికెన్. అందులో మొక్కటం ఉడిపోద్ది అనమాట. ఈ అడుక్కునే వాళ్ళకి ఏళపాలో ఉన్నట్లేదు. ఫస్ట్ స్టేజ్ ఆఫ్ హెల్యూసినేషన్. ఇది ఒక మానసికమైన జబ్బు. జరిగింది జరగనట్టు, జరగంది జరిగినట్టు మనసు ఎటేటో వెళ్ళిపోతుంది.
ఒరే అబ్బాయి ఎలా ఉన్నానరా? ఏడో అడే మనిషి వచ్చినట్టున్నాడేట్రా? బాబాయ్ గారు అడిగి మనిషిని కాదు నేను. ఊరి తారు డబ్బా నువ్వా? బాబాయ్ గారు తారు డబ్బా కట్టాలి కండి, నేను అట్ట అవుతాను. నువ్వు అట్ట అవుతావు చెట్టు అవుతావు నాకు తెలియదు, కానీ చెట్టు అయ్యావనుకో గొడ్డలు ఇచ్చుకుని మొదలు నరికేస్తాను, దయచేసి వెళ్ళిపోద్ది. అయినా కోయితూరులోకి యాసమేట్రా? మోడల్ కదా నేను, కొత్తగా ట్రై చేద్దామని. మోడలు నిన్ను తగలయ్యా. ఇప్పుడు ఈ అవతారంతో రోడ్డు మీదకి వెళ్ళావనుకో జనం బర్తి పూజ చేస్తారో కుక్కలు ఎంట పడతాయి. సన్నాసి మారువా నువ్వు ఎక్కడికి? అంటే అక్కడ నుంచి ఇక్కడికి వస్తే ఎట్లుంటుందా అని చూస్తున్నాను. ఎట్లా ఉండదు సన్నాసి రా, వంట చేద్దాం, అయిపోద్ది. చికెన్ ఉడికిపోద్దురా. మొత్తి పొయ్యి కట్టి తీసి పక్కన పెట్టావా? ఇది అక్కడ మజ్జిగ పేస్ట్ ఉంది కదా, ఇటు పట్టురా. నువ్వు ఇటురా. అక్కడ ఉల్లిపాయలు కట్ చేసి ఉంటుంది బల్ల, చాకు తీసుకో. ఈ ఉల్లిపాయలని 4 ముక్కలుగా 5 ముక్కలుగానే కట్ చేయి. ఇట్లా అక్కడ పెట్టు. ఇట్లా మజ్జిగ చిలుకు బాగా నెమ్మదిగా ఇలా తిరుగుతూ తిప్పాలి. కొద్దిగా ఉప్పు చాలు అందులో వేసాంగా. ఇప్పుడు ఇందులో ఇదిగో ఈ ఉల్లిపాయ ముక్కలు రా. ఎంత చెప్పాను చూడు, 2 రకాలు వాడుతాం రా ఉల్లిపాయలని. చిన్న ముక్కలు కోసి వేయించాం, ఈ పెద్ద ముక్కలు కోసి మజ్జిగలో వేస్తున్నాం. ఇప్పుడు అలాగే ఇదిగో పచ్చిమిర్చి చీలికలు చేసి పచ్చి వేస్తున్నాం. ఎందుకంటే ఇప్పుడు మనం ఈ పులుసు అన్నంలో కలిపి తినేటప్పుడు ఈ ఉల్లిపాయ ముక్క, ఈ పచ్చిమిరకాయ ముక్క ఈ మజ్జిగలో ఊరి పంటికి మంచి చమ్మగా తగులుతుంది అనమాట. టేస్ట్ చాలా బాగుంటుంది. అర్థమైందా? కొంచెం ఈ కొత్తిమీర అయితే పొయ్యి కట్టి కలుపు. ఇప్పుడు ఆ చికెన్ ఇందులో వేసి కాలుతుంది, మొత్తం తీసి చికెన్ మజ్జిగ పులుసు కూడా అయిపోయింది. తీసేద్దాం. ఆ గిన్నె తీసుకో పెద్దది. అయిపోయాడు. మంచి కొత్తిమీర వేద్దాం పైన. అది కూడా పైన పెట్టు, అది కూడా తీసేద్దాం. ప్లేట్ తీసి పెట్టు. నాటుకోడి ఇగురు చికెన్ మజ్జిగ పులుసు రెడీ. ఫోన్ వస్తున్నది కాక. హలో, స్టిల్ మేకరా? అరే గిడ స్టిల్ మేకర్లు మిల్ మేకర్లు ఉంటాయి, చికెన్లు మటన్లు మాత్రమే ఉంటాయి. అరే సుబ్బుగా నువ్వారా? ఎక్కడికి? ఆడికి రావాలనా? వస్తా, పెట్టే. అదే కాక మన సుబ్బుగాడు అడికి స్టిల్ తీస్తున్నా కదా, అందుకని నాకు స్టిల్ మేకర్ అని చెప్పిండు. పట్టుకుంటావా? పట్టుకో. ఏంట్రా అలా ఊరుచుకుంటూ నిలబడ్డారు? మళ్ళీ ఏమైనా ఏదో పని చేశారా ఏంటి? ఏం లేదు కాక, ఇడు చుట్టూ ఆకులు కట్టుకొని చెరకట్ట మీద నిలబడ్డాడు. నాకు ఫోటోలు తీయమన్నాడు కదా, నేను ఇట్లా తీద్దామని రెడీ అయినా గంతే మేకల గుంపు ఎంబడ పడ్డది. ఈ ఆకుల్ని చూసి కథ భయంతో ఇద్దరం ఉరుక్కుంటూ వచ్చినాం కాక. అనవసరంగా మేకలు వచ్చిరా. అదే ఏ ఆంబోతానో వెనకాల ఎంటబడి శుభ్రంగా ఇద్దరిని పడగొట్టి కొమ్ములతో కుమ్మే వలిసింది. దయచేసి వదిలిపోను సామాసులారా. సరేగానే ఇట్రా అలా చూస్తారా, ఎర్ర చేసి చెప్పొచ్చు ఇలాగా. ఇది కేవలం పొగరు, కొన్ని ఏరియాల్లో దీన్నే బల్బ్ అని కూడా అంటారు. నేనేం చెప్పాను? ఏం చెప్పిన ఫోటో తీయమన్నావు? నేను వంటలు ఎలా చేసావో చెప్పరా అన్నాను. పిల్ల పెట్టి కూర్చున్నావు. జోగాడు సన్నాసులు అయ్యారు, ఇద్దరు జోగాడు ఎదవలో తయారయ్యారు. ఎలా చేయాలి చెప్పా సన్నాసాన్ని? నువ్వెందుకు నిలబడ్డావు?
చెప్తాను. ఏబా చికెన్ మజ్జిగ పులుసు ఎట్లా తయారు చేసినామంటే ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో కొంచెం నూనె, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కళ్యమాకు, పసుపు, మెంతికూర, ఉల్లిగడ్డలు, ఉప్పు, చికెన్ వేసి ఒక 15 నిమిషాలు బందోబస్తు మగ్గించుకోవాలా. ఇక ఇది కాగానే ఒక బేషన్ తీసుకొని దాంట్లో మజ్జిగ తీసుకొని మంచిగా చిలికి దాంట్లో ఉప్పు, ఉల్లిగడ్డ ముక్కలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, మగ్గించుకున్న చికెన్ వేసి మంచిగా కలుపుకుంటే చికెన్ మజ్జిగ పులుసు రెడీ. నాటుకోడి ఇగురు ఎట్లా తయారు చేసినామంటే ముందుగా ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో కొన్ని నీళ్లు, నాటుకోడి, ఉప్పు, పసుపు, ధనియాల పొడి వేసి మంచిగా ఉడికించుకోవాలి. ఇక ఇది కాగానే ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో కొన్ని మిరియాలు, దాల్చిన చెక్క, యాలకులు, లవంగాలు వేసి మంచిగా వేయించాలి. ఇక దాంట్లోనే వెల్లుల్లి, అల్లం, పచ్చిమిర్చి, కొత్తిమీర వేసి మంచిగా పేస్ట్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇక ఇది కాగానే ఒక కడాయి పెట్టుకొని దాంట్లో కొంచెం నూనె, ఉల్లిగడ్డలు, కళ్యమాకు, పసుపు, ఉప్పు, పేస్టు, టమాటాలు, కారం, ధనియాల పొడి వేసి కొంచెం సేపు మగ్గించుకోవాలి. ఇక ఇది మగ్గినాక ఉడికించుకున్న చికెన్ వేసి మరి కాసేపు మగ్గించుకొని ఇక లాస్ట్ కు దాని మీద కొత్తిమీర, నిమ్మరసం పిండుకుంటే నాటుకోడి ఇగురు రెడీ. కష్టంలో వచ్చే టైం అయింది, తీసుకుని అక్కడ పెట్టి. గట్లనే అదేట్రా అలాగొచ్చా? కొంప తీసి మేకల గుంపుకుతా దొరికిపోయేటి మొత్తం ఆకులు తినేసినాయి. అది కాదండి, ఆ ఆకులతోటి అలవలతోటి బయటకు వెళ్ళాక నేనే తీసేసానండి. ఎప్పుడు వచ్చిందో బుద్ధి, ఇప్పుడు తిక్క బాగా కుదిరింది. సన్నాసి ఒకసారి ఇలా తిక్కేసాలి వేయకి మరి, అర్థమైందా? అలా కాదు బాబాయ్ గారు, పొద్దునుంచి పోజులు ఇచ్చి ఆకలి వేస్తుందండి. కర్మరా బాబు. నువ్వు ఎక్కడికి? అంటే పొద్దు నుంచి ఫోటోలు తీసి నాకు కూడా బాగా ఆకలిస్తుంది, తింటా. చెప్పు. వారికి పెట్టడమే దండగా, మళ్ళీ నువ్వు తిన్నావు అనుకో పరమ దండగా. ఇద్దరు పోరంపోకి ఎదరు కదా, వెళ్ళు అడు కొట్టించు, ఆకలి వేస్తున్నాడు పాపం. ఎట్లున్నది బాపు? చాలా బాగున్నాయండి బాబాయ్ గారు. ఒరే అబ్బాయి, నిన్న మొన్న తీసిన ఫోటోలన్నీ వేయరా, ఫోటోలు కావాలి నాకు. ఫోటోలు కావాలంతే కదా, కొద్దిగా ఓకే మరి. దా కాకా, ఏందో తెలుసా ఇది? ఏంటి? మేము పడ్డ కష్టానికి ప్రతిఫలం కాక. ఆ ఫోటోలు నువ్వు చూసిన తర్వాత నేను ఎక్కడనో ఉంటా. నువ్వు నా దగ్గరికి వచ్చి ఫోటో అడిగితే మాత్రం కుదరదు, ముందే చెప్తున్నా. కావాలంటే పెద్ద మనిషివి కదా, నీ చేతితో ఓపెన్ చేయి. నేను ఎట్లా తీసినో నా ప్రతిభ, నా టాలెంట్ నీకు తెలుస్తుంది. అర్థమైందా? రేయ్ కను మూసుకో. వెళ్ళిందా? ఫోటోలు చాలా బాగా వచ్చినాయి రా. మరి ఏమనుకున్నారే, ఒకసారి చూపెట్టు. ఇగరా అదేంటి కాక మొత్తం నల్లగా ఉన్నది. నల్లగా పోతే సన్నాసి. ఇక తారు డబ్బాలో ఆడున్నాడు, పైపు నల్లద్దాలు కలచోడు. ఈ ఫోటో తీసుకుంది ఎక్కడ? ఈ నల్లగొండ కళాయిల దగ్గర. తీసిన ఎదవ ఎలాగుంటాడో ఆడి కర్రీ ఎదవే. ఇంక ఇలా కాకపోతే ఇంకెలాగొస్తారా సన్నాసి ఫోటోలు? అలా కాదు బాబాయ్ గారు, కళ్ళు పళ్ళైనా కాపాడాలి కదా. అవునా? ఇదిగో పోతాం చూడు, ఎదుకు చూడు ఎక్కడ కనపడుతున్నాయేమో.